శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నా చేతులతో నీ జీవితాన్ని మార్చబోతున్నానమ్మా. అద్భుతమైన భవిష్యత్తును నీకు అందించబోతూ ఉన్నాను, కాదనకుండా అందుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన స్వహస్తాలతో తన బిడ్డల జీవితాన్ని మార్చబోతున్నానని చెబుతూ ఉన్నారు. గొప్ప భవిష్యత్తును, అంతకంటే గొప్ప అదృష్టాన్ని బాబాగారు తన స్వహస్తాలతో తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు. అయితే బాబాగారు ఏ విధంగా తన బిడ్డలకి గొప్ప భవిష్యత్తును అందించబోతూ ఉన్నారు, ఈ అదృష్టాన్ని ఏ విధంగా తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు, సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తన బిడ్డల జీవితంలో జరిగేటువంటి ఈ సన్నివేశాలన్నీ కూడా, ఇవన్నీ కూడా బాబాగారు తన బిడ్డలకు చెప్పడం ద్వారా ఏ బిడ్డలకైతే ఈ అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు, తాను రాసినటువంటి ఒక గొప్ప భవిష్యత్తును అయితే ఏ బిడ్డలకు అందించబోతూ ఉన్నారో మనకే అర్థమైపోతుంది. అంటే ఈ సందర్భాలు, ఈ సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటే బాబాగారు సాక్షాత్తు ఆ తండ్రి మన గురించే మాట్లాడుతున్నట్టు మనకు అర్థమైపోవాలి. బాబాగారు చెప్పేటువంటి ప్రతి సందేశాన్ని ప్రతి బిడ్డ కూడా రోజు వింటూనే ఉంటారు కదా అండి. కానీ కొంతమందికి ఆ సందేశాలు చాలా హత్తుకుపోతాయి, చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి. నా గురించే బాబాగారు మాట్లాడుతూ ఉన్నారేమో, బహుశా నన్ను ఉద్దేశించే ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నారేమో అని కొంతమంది బిడ్డలకైతే చాలా దగ్గరగా వెళ్తుంది ఆ సందేశం. అలాంటి సందర్భం ఏ పిల్లలకైతే వస్తుందో, బాబాగారి బిడ్డలు ఏ బిడ్డలైతే ఆ విధంగా బాబాగారు ఈ సందేశం నా కోసమే చెబుతూ ఉన్నారని అనిపిస్తుందో, అది అనిపించటం కాదండి, బాబాగారు సాక్షాత్తు ఆ తండ్రి మీకోసమే, మిమ్మల్ని ఉద్దేశించే ఈ సందేశం చెబుతున్నారని అర్థం చేసుకోండి. అయితే బాబాగారు ఈ సందేశంలో ఏం చెప్పబోతూ ఉన్నారు, ఏ బిడ్డలను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు, ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆనందం, ప్రశాంతత లేదు కదా తల్లి. నెమ్మది, సంతోషం ఇవేమీ లేవు, అవును కదా. దేని గురించే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. ఈ సంతోషం అనేది లేదు, నెమ్మది లేదు, బాబా నాకు ఆనందం, ప్రశాంతత ఏవీ లేవు అని అనుకుంటూ ఉన్నావు కదా. ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదమ్మా. ఎందుకంటే నీకు కావాల్సింది ఇచ్చే సమయం వచ్చేసింది. ఆ సమయం కోసమే ఇన్ని రోజులు నీ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఆ సమయం వచ్చేసిందమ్మా. ఇక నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ మెరుపు వేగంతో జరిగిపోతాయి. అవును బిడ్డ, నువ్వు ఆశ్చర్యపోయేంతలా ఎన్నో నేను జరిపిస్తాను. అది కూడా నువ్వు ఇష్టపడేలానే అన్నీ అనుకూలంగా జరుగుతాయమ్మా. ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు. ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా నీ వల్ల దిగులు పడిందే లేదమ్మా, కష్టపడింది లేదు. నువ్వు పనులన్నీ చాలా వరకు అన్నీ అందరికీ అనుకూలంగానే, మంచిగానే చేస్తూ వచ్చావు. అంత మనసున్న నీకు నువ్వు కోరింది తండ్రి ఇవ్వకుండా ఉంటారా చెప్పు? తప్పకుండా ఇచ్చి తీరుతాడు. కానీ అలాంటి నిన్ను అందరూ కూడా బాధ పెడుతూ ఉన్నారు కదా. అదే నీ సమస్య, బాధ కూడా. ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వారికే కష్టాలని అనుకుంటూ ఉన్నావు, అవునా అమ్మా? కానీ అవన్నీ తాత్కాలికం మాత్రమే అని తెలుసుకో. అడుగడుగునా మంచి వారికి కష్టాలు, సమస్యలు ఉన్నా సరే చివరికి మంచి జరిగేది మాత్రం మంచివారికే అని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు. మంచివారికి మంచి రోజులు రావడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే అవి చివరి వరకు ఉండాలి కదా. మళ్ళీ నువ్వు బాధపడకూడదు కదా బిడ్డ. దానికోసమే. నీ బాధ కూడా నాకు అర్థమైందమ్మా. ఎవరైతే నవ్వుతూ ఉంటారో,
అలానే ఎవరైతే అన్నింటికీ సర్దుకుపోతూ సమాధానంగా వారి చిరునవ్వుని ఇస్తూ నిదానంగా ఉంటారో వారికంటే గొప్పవారు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. అవును తల్లి, వారందరూ ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమంది మాత్రం వీరితో మాట్లాడదామా వద్దా, నమ్ముదామా వద్దా, వీరి వల్ల నా పనులు జరుగుతాయా లేక ఆగిపోతాయా, వాళ్ళతో మాట్లాడటం వలన నాకేమైనా చెడ్డ పేరు వస్తుందా అని ఆలోచించి ఆ తరువాత నవ్వాలన్నా మాట్లాడాలన్నా ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడతారు. కానీ నువ్వు అలా కాదు తల్లి. ఎవరు ఏమనుకున్నా సరే, ఎలా ఉన్నా సరే, నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్తావు, అదే విధంగా చేస్తావు. తెలిసిన వారైనా తెలియని వారైనా దూరం వారైనా సరే ఇలా భేదం లేకుండా అందరితో సమానంగా ఉంటావు. అది ఒకందుకు నీ బలంగా మారిందమ్మా. అలానే బలహీనత కూడా అదే అయింది. కానీ బిడ్డ, తప్పకుండా ఏదో ఒక రోజు ఇతరులు నీ మంచితనం గురించి తప్పక తెలుసుకుంటారు, నీపైన నమ్మకాన్ని పెంచుకుంటారు. కాదు అని వెళ్ళిన వారు సైతం నీకోసం తిరిగి వస్తారు బిడ్డ. నీకు ద్రోహం చేసేవారు, నిన్ను మోసం చేసేవారు లేకుండా నేను ఈ రోజు నుంచి కట్టడి చేస్తున్నానమ్మా. ఇక నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. అవును బిడ్డ, ఇతరులకు నువ్వు ఏం పని చేసినా సరే వారు మంచిగా ఉండాలనే చేస్తావు కదా బిడ్డ. అలాంటి నా బిడ్డకు నేను ఈ రోజు నుంచి గొప్ప భవిష్యత్తును అందించబోతూ ఉన్నాను. నువ్వు నా దగ్గర ఎంత గొప్ప జీవితాన్ని ప్రసాదించమని అడిగావో అంతకు మించిన అదృష్టాన్ని నేను నీకు ప్రసాదించబోతున్నానమ్మా. సంతోషంగా ఉండు. ఇతరులకు నువ్వు ఏం చేసినా, ఏ పని చేసినా వారు మంచిగా ఉండాలనే చేస్తూ ఉంటావు కదా. వారు బాధపడకూడదు, నన్ను తప్పు పట్టకూడదు అనే భావంతో ఉంటావు. నీకు అప్పగించిన ఏ పనైనా సరే నిజాయితీగా చేస్తావు. అలా ఉండాలనేదే నీ ఆశ. సరే బిడ్డ, ఇక్కడ ఏది జరగాలన్నా అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి తల్లి. కాబట్టి ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నీ శత్రువులని నీ ఎదురుగానే ఉంచుకో, కానీ నీకు ద్రోహం చేయాలని అనుకున్న వారిని మాత్రం దూరం పెట్టు. చూడమ్మా, శత్రువులని సైతం నీ ఎదురుగా ఉంచుకొని పని చేసుకోవచ్చు. వాళ్ళ వలన నీకు ఎలాంటి నష్టం ఉండదు. వాళ్ళు నీకు సాయం చేయకపోయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఎందుకంటే వారు సాయం చేయకపోయినా హాని మాత్రం చేయరు. హాని అంటే నమ్మక ద్రోహం చేయరని నా ఉద్దేశం. కానీ ద్రోహం చేసేవారు మాత్రం నీతోనే ఉంటారు బిడ్డ. నీతో మంచిగా మాట్లాడుతూనే నిన్ను ఎలా క్రిందికి తొక్కేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మవద్దు. అలాంటి వారితో నీకు అస్సలు అవసరం లేదమ్మా. కొన్నిసార్లు తెలియక తప్పు చేసిన వారిని వారి తప్పులు తెలుసుకునేలా నేను చేస్తాను. వాళ్ళ జ్ఞానం తెలుసుకుంటే సరే, లేదంటే తప్పకుండా కర్మలు అనుభవించాల్సిందే. గట్టి శిక్షలు విధిస్తాను బిడ్డ. అందరినీ నేను చూసుకుంటాను. నీకు అన్యాయం చేయాలి అని అనుకునే వారికి తప్పక శిక్ష పడుతుందమ్మా. అది ఎలా అయినా సరే. నాకేంటిలే అని అనుకునేవారు చివరికి ఏమీ కాకుండా పోతారు బిడ్డ. ఇతరులకు చెడు చేయాలనుకునేవారు అస్సలు బాగుపడలేరు.
ఇవన్నీ నీ మనసులో ఉంచుకోవద్దమ్మా. ఏవీ ఆలోచించవద్దు. నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు బాధపడుతుంటే ఆనందిస్తూ విర్రవీగుతూ ఉన్నారే, వారి సంగతి నేను చూస్తాను. నేనే కాదు తల్లి, మరి కొద్ది రోజులలో వారి స్థితిగతులేమవుతాయో నీ కళ్ళతో నువ్వు కూడా చూస్తావు. నా బిడ్డలను బాధ పెట్టిన వారిని నేను ఊరికే వదలనమ్మా. నువ్వు ఈ అనవసరమైన విషయాలన్నీ పక్కన పెట్టు. నేను నీకు ప్రసాదించిన ఈ జీవితాన్ని ఆనందంగా గడుపు. ఇక నీకు ఎలాంటి లోటు నేను రానివ్వను తల్లి. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు కోరింది నీకు అందిస్తాను. ఈ తండ్రిపై నమ్మకంతో సంతోషంగా ఉండు. చూడు బిడ్డ, ఎవరి కాళ్ళ దగ్గర కూడా నువ్వు జీవించాల్సిన పని లేదు. నీ పని నువ్వు చేసుకో. నీకంతా శుభమే జరుగుతుంది. నువ్వు పక్కవారి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు బిడ్డ. ఎందుకంటే నువ్వే 10 మందికి సహాయం చేసే స్థితిలో నేను నిన్నుంచుతాను. నా బిడ్డను ఎవ్వరి దగ్గర తలదించనివ్వను. ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచి సంతోషంగా ఉండు. ఆ సంతోషాన్ని నీకు జీవితాంతం నేను ప్రసాదిస్తాను. సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు వరాల మీద వరాలు, అంటే వరాల జల్లు కురిపించారు. ఎవరి దగ్గర కూడా నా బిడ్డలు తల దించాల్సిన పని లేదు. ఎందుకంటే నా బిడ్డలే 10 మందికి సహాయం చేసే స్థితిలో నేను ఉంచుకుంటాను. నా బిడ్డలకు అంత గొప్ప అదృష్టాన్ని ప్రసాదిస్తాను. వారెప్పుడూ కూడా ఎవ్వరు అయినా సరే వారి దగ్గరకు వచ్చి సాయం అడిగితే సాయం చేసే స్థితిలో వారిని ఉంచుకుంటాను. నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, వారికి ఆ జీవితాన్ని నేను ప్రసాదిస్తానని తన బిడ్డల కోసం బాబాగారు ఏం చేయగలరో ఏం చేస్తారో కూడా చెబుతూ ఉన్నారు ఈ సందేశంలో. అయితే బాబాగారు తన బిడ్డల నుంచి కోరేదేంటో తెలుసా? వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని. ఆ తండ్రి తన బిడ్డలకు ప్రసాదించినటువంటి జీవితాన్ని ఎప్పుడూ కూడా ఏదో చికాకుతోనో లేదంటే దుఃఖంతోనో గడపకుండా సంతోషంగా గడపాలని, ఆ తండ్రిపై భారం వేసి నిశ్చింతగా ఉండమని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు తన బిడ్డలను ఎవరైతే కష్టపెట్టారో, ఎవరైతే వారు బాధపడుతూ ఉంటే ఎగిరి గంతులేస్తూ ఉన్నారో వారి సంగతి నేను చూస్తానమ్మా. నేనే కాదు బిడ్డ, వారి స్థితిగతులు కొద్ది రోజులలో ఎలా మారిపోతాయో నీ కళ్ళతో నువ్వు కూడా చూస్తావు. ఆ విధంగా నేను చేస్తాను. నా బిడ్డల జోలికి వస్తే నేను ఊరుకుంటానా? ఏ తల్లిదండ్రి అయినా సరే తన బిడ్డల జోలికి వస్తే ఎదుటివారు ఎలాంటి వారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఎంత గొప్పవారు, ఇవన్నీ పేరెంట్స్ ఎప్పుడూ చూడరండి. అలాంటిది ఈ జగత్తునే పరిపాలించేటువంటి తండ్రి ఆయన బిడ్డలకేమైనా అయితే ఆయన ఊరుకుంటారా? పొర్లు దండాలు పెట్టిస్తారండి తన బిడ్డల ముందు. చేసిన తప్పులు ఒప్పుకొని తన బిడ్డల ముందు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేపిస్తారు బాబాగారు. అంత ఆషామాషి కాదు. ఎవ్వరి జోలికి వెళ్లకుండా, ఎవ్వరి కీడు ఎంచకుండా చేతనైనంత సహాయం చేస్తూ ఎప్పుడూ మంచి మనసుతో ఉన్నటువంటి తన బిడ్డల జోలికి వస్తే బాబాగారు ఊరుకోరు. మీరైనా సరే పోతే పోనీలేవండి, వారి పాపన వాళ్ళు పోతారని అనుకుంటాం మనం. చాలామందిలో కొంతమందికి అలాంటి మనస్తత్వం ఉంటుంది. కానీ బాబాగారు ఊరుకోరు. నువ్వు ఊరుకున్నా సరే వారు చేసినటువంటి పాపాలకి వారు ఆ కర్మను అనుభవించి తీరాలి. అది ఎలా ఉంటుంది అంటే నీ కళ్ళతో నువ్వు కూడా చూస్తావమ్మా. ఇలాంటి అనవసరమైన విషయాలన్నీ నువ్వు వదిలేసాయి. నువ్వు ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు తల్లి. నీకు నేనున్నాను, అన్నీ నేను చూసుకుంటాను. నీకు ఏ లోటు లేకుండా నిన్ను జాగ్రత్తగా నేను కాపాడుకుంటానమ్మా అని బాబాయ్ గారు తన బిడ్డలకు చెప్పుకొచ్చారు. ఈ సందర్భాలు ఎవరి జీవితంలో జరుగుతూ ఉన్నాయో, ఈ సందేశం బాబాగారు ఎవరి కోసం చెబుతూ ఉన్నారో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ బాబాగారు చెప్పినటువంటి ఈ సందర్భం మీ జీవితంలో జరుగుతూ ఉంటే, బాబాగారు చెప్పేటువంటి ఈ సందేశం నా కోసమే చెబుతూ ఉన్నారని మీకు అనిపిస్తూ ఉంటే, తప్పకుండా బాబాగారు ఈరోజు ఈ సందేశంలో ఏం చెప్పారో ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. బాబాగారు మీకు ఇచ్చినటువంటి హామీని తప్పకుండా నిలబెట్టుకుంటారు.
ఆ తండ్రి దివ్యాశీస్సులతో ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా బాబా గారు ప్రసాదించేటువంటి ఈ గొప్ప జీవితం దక్కాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.